అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి సంఘటన ఆర్టీసీ కార్మికుడు నర్సంపేట డిపో శంకర్ గౌడ్ గారికి ఏ విధంగా అయితే ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని ఆయన ప్రాణాలు కోల్పోయినాడు, చాలా బాధాకరమైన విషయం. కేవలం దీన్ని ఆత్మహత్యగా పరిగణిస్తూ ఉన్నారు. ఇది ఎటువంటి పరిస్థితులను ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ ప్రేరేపిత హత్య. ఇది వాళ్ళు సుమారు 41 రోజుల నుంచి సమస్యలను మోగిస్తూ ఉంటే వీళ్ళు 2.5 సంవత్సరాల కిందట ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఏదైతే మేము చేస్తాము అని చెప్పి 32 అడుగుతా ఉన్నారో ఆ 32 డిమాండ్లు వీళ్ళు చేస్తాము, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేస్తాము అని వాళ్ళు నమ్మించి వమ్మించి రాజకీయ పరంగా వాళ్ళని ఉపయోగించుకొని ఆనాడు గద్దెనెక్కి ఇవాళ అదే ఆర్టీసీ కార్మికులు అన్యాయం చేస్తూ ఉంటే, ఇవాళ ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే, ఈ విధంగా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉంటే ఏమాత్రం కూడా సహించేది ఉండదు. ఇకపైన ప్రతి ఒక్క ఇప్పుడు వీళ్ళకి సమస్య వచ్చింది, నెక్స్ట్ ఇంకొకరికి వస్తుంది. ఇటువంటి కాకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పోవాలి. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు 1 కాకపోయినా 32 కాకపోయినా ఇగో ఈ నెల ఒక 25 చేస్తున్నాం, ఈ నెల ఒక 30 చేస్తూ ఉన్నాం, మళ్ళీ వచ్చే నెల ఒక 2 చేస్తాము, ఇగో ఇది పర్మిటబుల్ ఇంటి ఉన్నాయని చెప్పి చేయకుండా మేము అన్నీ కూడా అది చేస్తాము ఇది చేస్తాము అని వాగ్దానాలు చేసేసి ఇప్పుడు ఏది చేయకుండా చేస్తూ ఉంటే ప్రజలు ఎటు పోవాలా? లేకపోతే ప్రజాపాలన ఇది, లేకపోతే ఇంకే పాలన? ప్రజాపాలన అని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. దేనికి ప్రజాపాలన? ఈ విధంగా ఉన్నటువంటి కార్మికులు ఆత్మహత్యలు దాడులు చేసుకుంటే దానికి ఆమె ప్రజాపాలన నిదర్శనం. ఇది ఏమాత్రం కూడా ప్రజాపాలన నిదర్శనం కాదు. ఒకవేళ ఇందిరాగాంధీ బతికుంటే కూడా ఇందిరాగాంధీ గారు కూడా ఈ పాలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దిగొచ్చి వాళ్ళ హామీలు ఏమున్నాయో న్యాయబద్ధ హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చాలా. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్ఎఫ్ఐ కూడా అన్ని డిపోల ముందు మేము కూడా బయట ఇస్తామని చెప్పి మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా శంకర్ గౌడ్ గారికి ఫ్యామిలీకి 2 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్ కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.